మీసాలోడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసి ఉన్నాడు కండల్లో పస ఉన్నాడు వచ్చేశాడు జొన్న పొత్తులతోటి కూడే కట్టి చేస్తాడు బిందె నిండిపోయిందంటే బరువు మొయ్యలేవంటూ సాయం చేస్తే తప్పేంటంటాడు అసతీయ అత్త కట్టలేది పిట్ట ఇకపై ఆ పనినే కానిస్తాడు ఇంత బంగారమే ముందే ఉంటే చేస్తాడు మీసాలోడు నీడు చూడైనోడు నీవైతే వస్తున్నాడు కళ్ళల్లో కసి ఉన్నాడు కండల్లో పసుపున్నాడు వచ్చేశాడు లంక బిందెల్లో నా పాలే పోసి తోడేస్తాడు పాపమేమి చేశాడండి పల్లెటూరి చిన్నాడు పాపు కారం తొట్లో ఇచ్చాడు అమ్మనంగా నాచి నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు ఇంత బంగారమే సొంతం అయితే దాచేస్తాడు మునుగు మీసాలోడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసి ఉన్నాడు కండల్లో పస ఉన్నాడు వచ్చేశాడు వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నామండి. ఎలా వచ్చింది సాంగ్ బాగా వచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ చూసి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ టైమ్ మ్యూజిక్స్, రాధా ఐడియాస్. దీనికి కెమెరామ్యాన్గా కానివ్వండి, పక్కన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న, అంజీ, గౌతమ్, ఇద్దరు అంజీలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా. అండ్ అలాగే మేము మాకు లొకేషన్స్కి వెళ్ళినప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని పంపించడానికి మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత హడావుడిగా చెప్తున్నామంటే వీడి కారణం అండి. వీడే ఎదుగు వచ్చేవాడు వీడొచ్చాడంటే రచ్చే. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఎన్టీఆర్ లాగా చేయలేదు, నాకు క్లారిటీ వచ్చింది బాగా. సో నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను చేశాను, తప్పుగా అనుకోవద్దు. ఎవరు మేము చేస్తున్న ఇన్ని సాంగ్స్ లో సేమ్ వాళ్ళలాగే చేయాలని కాదు. సో మాకు నచ్చి మేము ఆ క్యారెక్టర్స్ లో చూసుకోవాలని
ఆశతో చేస్తున్నాం. చేసాము అంతే. సో మేము నాకు ఇష్టం ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో వన్ ఆఫ్ ద ఫ్యాన్ నేను ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు మా జోడీని బాగా ఎంకరేజ్ చేసి అభిమానిస్తున్నందుకు. ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎన్నో సాంగ్స్ రాబోతున్నాయి, అన్నింటిలో అభిమానించండి, ఆదరించండి. అలాగే మా ప్రియమని ఎలా చేసి, మా ప్రియమని డాన్సర్ కాబట్టి బాగానే చేస్తుందండి. అయ్యో లేదండి. కాబట్టి మా దీంట్లో నేను చాలా గ్యాప్ తర్వాత దాదాపు ఒక 5-6 months తర్వాత గ్యాప్ తర్వాత షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఈ సాంగే. సో అందుకే సరిగ్గా ఎగరలేకపోయాను. ఏదో కామెడీయో సీరియస్ మొత్తానికైతే ఏదో ఎగరలేకపోయాను, కొంచెం కాలు నొప్పి కూడా ఉందన్నమాట దీనికి. సో ఏదో ట్రై చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో కాస్ట్యూమ్స్ ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కాస్ట్యూమ్స్ అయితే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కాస్ట్యూమ్లో ఉంటాం మేము. చూడండి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మొత్తం గజిబిజిగా ఉంటుంది, సాంగే గజిబిజిగా ఉంటుంది. అంటే కాస్ట్యూమ్స్ పరంగా దీంట్లో ఈ సాంగ్ ఒరిజినల్ సాంగ్ కూడా మూవీ సాంగ్లో కూడా ఫస్ట్ వేసిన కాస్ట్యూమ్ మళ్ళీ లాస్ట్లో మధ్యలో అంతలకలు కనిపిస్తారు. యాక్చువల్లీ మూవీలో సాంగ్ అయితే విడిగా మూవీలోనే ఉంది, విడిగా అయితే లేదు. సాంగ్ హాఫ్ సాంగే ఉందండి యూట్యూబ్లో కూడా, కానీ మేము ఫుల్ సాంగ్ చేసాము. మా ఓన్ క్రియేషన్ కొంచెం ఉంది. ఆ ట్రాక్ ట్రిక్ నడిపేనే మా ఓన్ క్రియేషన్ అండి. ఎట్లా అనిపించింది? ఆ ట్రాక్ ట్రిక్ డాన్స్ వేయించారే, ఆ క్రియేటివిటీ మాత్రం నాదేనండి ఆ క్రియేటివిటీ. థ్యాంక్ యూ అండి. మీ మాటలు నాకు మీ పొగడతలు నాకు ఇవి కాబట్టి థ్యాంక్ యూ నాకు చెప్పుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కామెంట్ పెట్టండి, మా రాధాని ఎంకరేజ్ చేయండి. రాధా ఐడియాస్, ఆల్ టైమ్ మ్యూజిక్స్, ఒంగోలు గిత్తనాని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ మా ఇద్దరు ఛానల్. కాంబినేషన్లో ఆల్రెడీ ఒంగోలు గిత్తనాని ఛానల్లో తిలానా సాంగ్ రిలీజ్ అయింది. సో దాన్ని కూడా ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఈ సాంగ్ చూసి ఇంకా కమెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఉంటే ఇంకా comment ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా దగ్గర 4-5 సార్లు రెడీగా ఉన్నాయి. 4-5 సాంగులు షూటింగ్తో కూడా కంప్లీట్ అయిపోయి ఎడిటింగ్ కూడా ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో రిలీజ్ కూడా రెడీగా ఉన్నాయి కొన్ని అయితే. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అవర్ ఛానల్స్. థ్యాంక్ యూ. Bye. బాయ్. ఓకే, మాట్లాడు అందరికి నీరసం వస్తే మాకు మా ఆకలి ఆయనకు ఆకలి వస్తుంది. బాయ్. ఇప్పుడు కూడా షూట్ చేసి ఇదిగోండి షూటింగ్లో ఆ గెటప్లోనే ఉంది. లేకపోతే ఇంత గ్లామర్ కనిపిస్తుంది మన రాదమ్మ. అబ్బా అంటే నేను కూడా ఆ స్టోరేజ్ అయిపోయిందా మాట్లాడుతూనే ఉంటుందండి రాధా. అడుగడుగు మేము షూటింగ్ చేసేటప్పుడు ఒకటే అయిపోగానే స్టోరేజ్ ఫుల్, మళ్ళీ ఇంకో డిలీట్ చేస్తాయి, మళ్ళీ స్టోరేజ్ ఫుల్. 5-6 సాంగులు నా ఫోన్ ఎత్తి ఇప్పుడు మాత్రం ఇంతసేపు మాట్లాడడానికి మాత్రం స్టోరేజ్ ఉంటుంది. ఖాళీ చేసుకున్నానండి మీతో మాట్లాడడానికి. సర్లేండి ఫ్రెండ్స్, నాకు నిద్ర వస్తుంది. బాయ్. బాయ్.